నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. హోమియోపతిలో సెక్స్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు మేము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. చాలా ఇంట్రెస్టింగ్ కానీ చాలా కామన్ టాపిక్ అండి. ఎందుకంటే మీరు ఈ మధ్య చూస్తుంటారు. ఏంది 28 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్‌లోనే డయాబెటిస్ వచ్చిందని. అరే! ఆయన 28 ఇయర్స్ ఉన్నాడు. ఆయనకు డయాబెటిస్ వచ్చింది. ఆయన 26 ఇయర్స్ ఉన్నాడు. డయాబెటిస్ వచ్చింది. డయాబెటిస్ రావడం ఒక ప్రాబ్లమ్ అండి. కానీ ఇంతకుముందు డయాబెటిస్ వల్ల ఏమయ్యేదంటే చాలా మందికి డయాబెటిస్ వల్ల ఐస్ ఎఫెక్ట్ అయ్యేది. కాల్లో తిమ్మిరి వచ్చేది. కాల్లో మంట వచ్చేది. సమ్‌టైమ్స్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది. ఇవన్నీ ప్రాబ్లమ్ వచ్చేది. కానీ ఆ ప్రాబ్లమ్ వచ్చినా మొగోళ్ళు అంత పట్టించుకునేది కాదు. కానీ ఈ మధ్య చాలా కామన్‌గా ఏ ప్రాబ్లమ్ వస్తుందంటే డయాబెటిస్ వల్ల చాలా మందికి ఈ మధ్య సెక్షువల్ ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. ఈ డయాబెటిస్ వల్ల మన పురుషాంగం దగ్గర ఉండే నరాలనేది వీక్ అయిపోయి, దానివల్ల వాళ్ళకి గట్టితనం సరిగా ఉండకపోవడము, శీఘ్రస్ఖలనం ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మెయిన్ ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్ వల్ల. మనం ఈరోజు ఇలాంటి డయాబెటిస్‌కి మనం న్యాచురల్‌గా కొన్ని మెడిసిన్స్‌తో, హోమియోపతి మెడిసిన్స్‌తో ఎలా క్యూర్ చేయాలి, దాని గురించి తెలుసుకుందాము. దాంతో పాటు న్యాచురల్‌గా కొన్ని హోమ్ రెమెడీస్‌తో దీని నుంచి ఎలా బయటకు రావచ్చు అని చూసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిస్ వచ్చినోళ్ళకి డయాబెటిస్ న్యూరైటిస్ అనే ఒక కండిషన్ వస్తదండి. ఆ న్యూరైటిస్ కండిషన్ వల్ల ఏమవుతుందంటే కాళ్ళలో, పాదంలో తిమ్మిర్లొస్తాయి. ఎందుకంటే అక్కడ ఉండే నరాలనేది వీక్ అయిపోతాయి. అలాగే మన పురుషాంగం దగ్గర గూడా వీక్ అయిపోతాయండి. నా దగ్గర ఒక కేస్ వచ్చింది. 32 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు. 32 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు. ఆయన వచ్చిండు. వచ్చేసి నాకు చెప్తున్నాడు, "సార్ నాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ బానే ఉంది సార్. పర్ఫార్మెన్స్ బావుండే. అరగంట వరకు నేను చేయగలను సార్. కానీ లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి ఏమైపోతుందంటే, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను సార్. తర్వాత సెక్స్‌లో ఇన్వాల్వ్ అయినాక నాకు అక్కడ టిప్‌లో పురుషాంగం దగ్గర ఉండే టిప్‌లో కొంచెం మంటలాగా వస్తుంది. తర్వాత అక్కడ ఏదో చిన్న చిన్న పుట్టులాగా వస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినట్టు అనిపిస్తుంది సార్. ఆ టిప్ అనేది బాగా సెన్సిటివ్ అయింది సార్. దానివల్ల ఏమైపోతుందంటే నేను అసలు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాను సార్. అది ఇలా నేను లోపల పెట్టే లోపలనే ఔట్ అయిపోతుంది సార్. అసలు ఏమైంది నాకు అర్థం అవుతలేదని వచ్చిండు. నేను ఆయనకప్పుడు చెప్పిన, "నువ్వేమైనా టెస్ట్‌లు చేసినావా బాబు" అని అడిగిన. నేనేం టెస్ట్ చేయలేదంటే ఫస్ట్ నేను ఆయనకి చెప్పిన, "ఫస్ట్ ఎళ్లి డయాబెటిస్ టెస్ట్ చేయించుకొని రారా బాబు" అని చెప్పిన. ఆయనేం చేసిండు, సరే అని ఇమ్మీడియేట్‌గా వెళ్ళి డయాబెటిస్ టెస్ట్ చేయించుకొనొచ్చిండు. వచ్చి ఆయనొచ్చి షాక్ అయిపోయిండు. "సార్ నాకెలా డయాబెటిస్ వచ్చేసాది సార్? నేను 32 ఇయర్సే సార్. నాకెలా వచ్చింది సార్?" నేనదే జెప్పినాను. ఈ ప్రాబ్లమ్ నీకొచ్చింది డయాబెటిస్ వల్ల బాబు. నీకి ఆల్‌మోస్ట్ 6 నెలల, సంవత్సరం నుంచి ఈ డయాబెటిస్ అనే ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల డయాబెటిస్ వల్ల ఏమైపోయిందంటే నీకు పురుషాంగం దగ్గర ఉండే నరాలనేది వీక్ అయిపోయినాయి. అక్కడ ఉండే ఆహ్, బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా ఉండట్లేదు. అక్కడ ఉండే మజిల్, టిష్యూస్ అనేది వీక్ అయిపోయినాయి. వీక్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే నువ్వు అసలు బెడ్ మీద ఎళ్ళినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఔట్ అయిపోతున్నావు. ఇమ్మీడియేట్‌గా నీకు అసలు ఆ శక్తినే ఉండట్లేదు. ఎందుకంటే డయాబెటిస్ అనేది మనకక్కడ ఉండే నరాలనేది తినేస్తది. సో, అర్థమైందా అండి? సో, ఈ ఈ ఈ ఇలాంటి ప్రాబ్లమ్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి డయాబెటిస్. డయాబెటిస్‌ని మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. సో, డయాబెటిస్ ఎందుకొస్తది? చాలా జనాలు అనుకుంటారు షుగర్ తింటే వస్తది డయాబెటిస్ అని. కాదండి. డయాబెటిస్ ఎందుకొస్తదంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మన సిట్టింగ్ జాబు, బాగా మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ ఉండడం వల్ల వస్తది. ఫస్ట్ దానికి రూట్ కాజ్ ఏంటి? ఫస్ట్ దీన్ని కరెక్ట్ చేసుకోండి. అంటే ఫస్టు డైలీ ఒక అరగంట ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మంచి హెల్తీ ఫుడ్ తినండి. కొంచెం స్వీట్సు, ఆయిలీ ఫుడ్డు, బయట ఫుడ్డు, పిజ్జా, బర్గర్ ఇవన్నీ ఆపేయండి. స్ట్రెస్ లెవెల్ ఉందా? మెడిటేషన్ లాంటివి చేయండి. దీనివల్ల కొంచెము షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ ఒస్తది. దాంతో పాటు నేచురల్‌గా కొన్ని ఫుడ్ తినడం వల్ల గూడా డయాబెటిస్ అనేది కంట్రోల్ అయిపోతదండి. సో, ఆ నేచురల్ ఫుడ్‌తో పాటు మనకు కొన్ని హోమియోపతి రెమెడీస్ ఉంటాయండి.
ఆ హోమియోపతి రెమెడీస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే, మీ సెక్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతది. సో, కొన్ని ఎందుకు హోమియోపతి మెడిసిన్‌లో మనకి మంచి రిజల్ట్స్ వస్తాయంటే, నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు. డయాబెటిస్ విత్ సెక్షువల్ ప్రాబ్లమ్ వాళ్ళు. వాళ్ళు డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతది. దాంతో పాటు సెక్షువల్ ప్రాబ్లమ్ కూడా కంట్రోల్ అవుతదండి. సో, హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆ డయాబెటిస్‌ని ట్రీట్ చేస్తాము. ఎందుకంటే మీకు సెక్షువల్ ప్రాబ్లమ్ దేనివల్ల వచ్చింది? మీ గట్టితనం సరిగా ఉండట్లేదు. శీఘ్రస్ఖలనం అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ డయాబెటిస్ వల్ల రూట్ కాజ్ వల్ల వచ్చింది. సో, మనం ఫస్ట్ హోమియోపతి మందుల ద్వారా ఏం చేస్తాము? ఆ రూట్ కాజ్‌ని ట్రీట్ చేస్తాము. ఆ డయాబెటిస్‌ని ట్రీట్ చేస్తాం. డయాబెటిస్ ట్రీట్ చేసి ఆ డయాబెటిస్ న్యూరైటిస్ అక్కడ నరాలు అనేది వీక్ అయింది గదా! ఆ నరాల్ని స్ట్రెంత్ చేస్తాం. అక్కడుండే టిష్యూస్‌ని స్ట్రాంగ్ చేస్తాం. దాంతో పాటు కొన్ని మెడిసిన్ ద్వారా మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాము. దాని తర్వాత సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్‌కి కొన్ని మెడికేషన్ ఉంటాయండి. సో, ఇలాంటిది మెడిసిన్ వల్ల యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి డయాబెటిస్ ఉండే వాళ్ళు గూడా డయాబెటిస్ అనేది నార్మల్ అయిపోయింది. ప్లస్ సెక్షువల్ ప్రాబ్లమ్ అనేది 100% నార్మల్ అయిందండి. సో, మీరు నాకు డయాబెటిస్ వచ్చింది. డయాబెటిస్ వల్ల ఈ సెక్షువల్ ప్రాబ్లమ్ వచ్చింది. నా జీవితం అయిపోయింది. అలా బాధపడకండి. ఈవెన్ 60 ఇయర్స్, 70 ఇయర్స్‌లో డయాబెటిస్ వచ్చి అలాంటి ఒక ఓల్డ్ ఏజ్‌లో గూడా మీకు డయాబెటిస్ వల్ల సెక్స్ ప్రాబ్లమ్ వస్తుందనుకోండి. అంగస్తంభనం సరిగా లేదు. శీఘ్రస్ఖలనం ఉందనుకోండి. అలాంటి వాళ్ళు గూడా కొన్ని హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి. ఆ డయాబెటిస్ తగ్గిస్తది. డయాబెటిస్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తది. దాంతో పాటు దాంట్లో ఉండే నరాలను స్ట్రెంథెనింగ్ చేసి మీ పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేస్తది. సో, ఈ డయాబెటిస్ ఉండే వాళ్ళకి నేను ఒక మంచి న్యాచురల్ రెమెడీ చెప్తానండి. న్యాచురల్ టిప్. అంటే ఒక మంచి టీ చెప్తాను. ఆ టీ చాలా జనాలేమో అంటే డయాబెటిస్ ఉండేవాళ్ళు టీ, కాఫీ తాగడమే మానేస్తారండి. అసలు టీ, కాఫీ అనేది తాగనే తాగరసలు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ షుగర్ కావాలి. షుగర్ లెస్ తాగలేరు. ఈవెన్ షుగర్ లెస్ ఆ టాబ్లెట్స్ ఉన్నా కూడా దానివల్ల కూడా ఎంతో కొంత ఉంటది కాబట్టి షుగర్ లెవెల్ పెరిగే అవకాశాలుంటాయి. సో, అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి సూపర్ టీ చెప్తానండి. ఆ టీ తాగితే మీ షుగర్ లెవెల్ గూడా కంట్రోల్ అవుతది. దాంతో పాటు కొందరు సైకలాజికల్‌గా అలవాటయిపోయి ఉంటది. పొద్దున్న లేవంగానే టీ తాగాలి, సాయంత్రం అవ్వంగానే టీ తాగాలి, స్ట్రెస్ ఉండే వల్ల టీ తాగాలి. అలాంటి అలవాటు గూడా, హ్యాబిట్ గూడా సాటిస్ఫై అవుతదండి. సో, ఆ టీ ఏందంటే వీట్ గ్రాస్ టీ. వీట్ గ్రాస్ టీ అంటే మంచిగా నార్మల్ అండి. నార్మల్ ఒక ఏదైనా టీ పౌడర్ తీసుకోవచ్చు. టీ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం ఈ వీట్ గ్రాస్ దొరుకుతది. ఎక్కడైనా దొరుకుతది. మీ ఇంట్లో గూడా మీరు గ్రో చేసుకోవచ్చు. లేదా ఎక్కడైనా షాప్‌లో ఎళ్ళినా ఈ మధ్య ప్యాక్డ్ ఐటెమ్‌లో గూడా వీట్ గ్రాస్ దొరుకుతుంది. ఆ వీట్ గ్రాస్ తీసుకొని ఆ టీలో మిక్స్ చేసేసి మంచిగా బాయిల్ చేయండి. మంచిగా బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం హనీ వేయండి. హనీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో తాగండి. ఎంప్టీ స్టమక్‌లో తాగడం వల్ల ఏమవుతదంటే మన బాడీలో నైట్ తినే ఫుడ్ అంతా ఎక్సెసివ్ షుగర్ లాగా మన బ్లడ్‌లో ఉండిపోతది. ఈ టీ ఏం చేస్తదంటే ఆ ఎక్సెసివ్ షుగర్‌ననేది బర్న్ చేసేస్తది. దాన్ని డిజాల్వ్ చేస్తది. డిజాల్వ్ చేయడం వల్ల గూడా కొంచెం షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అయిపోతది. దాంతో పాటు మీకు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ గూడా దొరికి, ఆ స్ట్రెస్ లెవెల్ గూడా తగ్గిపోతదండి. సో, ఖచ్చితంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఇలాంటిది వీట్ గ్రాస్ టీ తీసుకుంటే మంచిదండి. సో, ఇలాంటి టీ తీసుకోవడం వల్ల 2 ఉపయోగాలుంటాయండి. ఒకటి మీ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతది. ఓకేనా? రెండోది ఓన్లీ వీట్ గ్రాసు విత్ టీ పౌడర్ తీసుకొని తాగుతారు. దాంతో పాటు మీరు కొంచెము బ్లాక్ పెప్పరు, కొంచెం దాల్చిని గూడా కొంచెం మిక్స్ చేసి తీసుకోండి. ఈ ఈ ఈ మిక్స్చర్ తీసుకుంటే ఏమవుతదంటే, ఇది మీ సెక్షువల్ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేయడానికి గూడా హెల్ప్ అవుతదండి. అంటే దీంట్లో ఈ దాల్చిని, ఈ బ్లాక్ పెప్పరు దీంట్లో ఉండే కొన్ని ఈ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే, మన పురుషాంగం దగ్గర ఉండే కొన్ని ఇన్ఫెక్షను ఏదైనా ఉన్నా గూడా అక్కడ ఉండేది ఆ ఇన్ఫెక్షన్‌ని హీల్ చేసేస్తది. హీల్ చేసేసి నేచురల్‌గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తది. సో, కొన్ని హోమియోపతి మెడిసిన్‌తో పాటు ఇలాంటి టీ గూడా తీసుకుంటే ఏమవుతదంటే, మీ పెర్ఫార్మన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతదండి. సో, మీకు డయాబెటిస్ ఉందా? డయాబెటిస్ వల్ల మీరు సెక్స్‌తో బాధపడుతున్నారా? అలాంటి వాళ్ళు ఉంటే బాధపడకండి. మన దగ్గర చాలా మంచి మెడిసిన్ ఉంటది.
చాలా మంచి పరిష్కారం ఉంటది. ప్లస్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీ ప్రాబ్లమ్‌ని 100% సాల్వ్ చేయొచ్చండి. సో, దీనికోసం మీకేమైనా మందులు కావాలన్నా కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి. మనతో కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో మాట్లాడొచ్చు. డైరెక్ట్‌గా వచ్చి కలవచ్చండి. థాంక్ యూ అండి.